అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం రైతులకు ఎంతగానో ఉపశమనం కలిగిస్తోందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు నీటి భద్రత, అగ్రిటెక్ అలాగే డిమాండ్ ఆధారిత పంటలను సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చెప్పారు. ఎలా తింటామో మన భూతేలికి కూడా అన్ని రకాలుగా ఇవ్వాలి కాబట్టి. ఎన్ని రకాల విందులు ఉన్నాయి? ఇవి మొత్తం 22 రకాలు. 22 రకాలు నేల గొల్ల అవుతుంది, ఆ భూసారం పెరిగిద్ది, అన్నిటికి ఉపయోగపడుతుంది. అవును సార్, ఇది ప్రతి రైతు కూడా ఎన్ని కేజీలు వస్తాయి? 6 కేజీలు వస్తాయి. 6 కేజీలు ఎన్ని ఎకరాలకు వస్తాయి? ఎకరానికి సార్. ఎకరానికి 500 ఎట్టమంటే 500 అనుకుంటాడు రైతు, కానీ 500 వాళ్ళు చాలా లాభం ఉంటుంది. అంటే మన ఎరువులు ఎక్కలేదు, ఎరువులు తినేయు, మంచి పంట వస్తుంది, మంచి దిగుబడి వస్తుంది, భూసారం బాగా పెరిగిద్ది. చెప్పాలి, ఎటికెట్ చేయండి. దీని మీద ఏమైనా సబ్సిడీ లేవా? ఏమీ లేదు సార్. అవును సార్. రైతులందరూ వినియోగించుకుంటే భూసా మొత్తం చాలా పంటకి అన్నిటికీ మంచిది. ఏమంటున్నాం దీని పేరు? బిల్డింగ్ ఏమో కొద్దిగా లేదు, తక్కువ లీజుకి ఇస్తారు. మినిమం మిషనరీకి కూడా లోన్ ఇస్తారు. మిషన్ పెట్టుకుని అరటి మీద కానీ, పీచు మీద కానీ, ఈ కొబ్బరి మీద కానీ ఉన్నాయి, ఏమైనా ఉంటే చేసుకుంటే ఒక 20 మంది 25 మంది కలిపి చేసుకుంటే ఆ 25 మంది తయారు చేసినవన్నీ ఎవడో ఒకడు ఒక అప్పు చెప్తే ఒకడు మార్కెటింగ్ చేసుకుని బయటకు మార్కెట్ చేసుకుని వీళ్ళకి సరిపెట్టుకుంటూ ఉంటాడు. ఆడు కొంత మార్జిన్ తింటాడు, వీళ్ళకి మార్జిన్ వీళ్ళకి వస్తుంది. అలాంటి మీ ఊర్లో ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఒక 5 ఎకరాలు అలాట్ చేయించాను దానికి. ఇప్పుడు హై స్కూల్ పక్క మన అవుట్ సైడ్స్ దాచినారులో ఇక్కడ కొబ్బరిలు పట్టి దాటిన తర్వాత అవి మీరు ఎవరన్నా మీకు మళ్ళీ ఇక్కడ పెట్టేస్తాను, మీటింగ్ అది పెట్టేస్తాను, అలా ఆఫీసర్లు అందరినీ పంపించి మీరు ఎవరైనా ఏదైనా చేసుకుని ఉంటే ఆ మిషనరీ కూడా పట్టుకొచ్చి మీకు చూపిస్తారు. ఇవాళ అది ఎంత అవుద్ది, ఎవరు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 20-30 మంది కలిసి మీ ఊర్లో ఏదైనా ఒకటి చేసుకుంటానంటే ముందు దారి ఏర్పడితే దాన్ని రేపు 100 మంది మీదకి తీసుకెళ్ళవచ్చు అయ్యే చేసుకునేలాగా. అంటే అరటికి సంబంధించిన అనుబంధ ఉత్పత్తులు, కొబ్బరికి సంబంధించినవి, పీచుకి సంబంధించినవి కూడా చాలా రకాలు ఉన్నాయి. పీసు ద్వారా వచ్చే పొట్టుతో కూడా బ్రికెట్స్లా చేసుకోవచ్చు, తాడు చేసుకోవచ్చు, పీచు అది పూర్వ నుంచి ఉన్నది పీచు చేసుకోవచ్చు. దాంతోపాటు కూడా ఇంకా 2-3 రకాలు ఉన్నాయి. ఇవన్నీ కొద్దిగా మీకు అలవాటు చేసేలా ఇక్కడ అంటే ముందైతే అరటి మీద పెడుతున్నాం. మన మండలం మన నియోజకవర్గంలో కొద్దిగా ఆత్రేయపురం నుంచి మన కొత్తపేట వరకు అరటి ఎక్కువ. ఈ అరటి కొంచెం రకరకాలు పెడితే అరటి కూడా రైతుకు కూడా రేటు నిలబడుతుంది. అక్కడ మీకు ఎవరైనా వెళ్తానంటే ట్రైనింగ్ అక్కడ పులివెందుల్లో కడప జిల్లాలో అరటి సెంటర్ ఉంది. మీరందరూ ఎవరో 20 మందికి అక్కడ ట్రైనింగ్ 1 రోజు 2 రోజులు అవసరం మేము పురమాయితం తీసుకొచ్చేలాగా.